హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మనలో చాలామంది వెయిట్ తగ్గాలి, డైట్ చేయాలని అనుకున్నప్పుడు సడన్గా డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అసలు ఎటువంటి ప్రిపరేషన్ అనేది లేకుండా సడన్గా డైటింగ్ స్టార్ట్ చేసి అసలు ఏమీ తినకుండా ఉండడం, 2-3 రోజులు అసలు ఏమీ తినకుండా ఉండడం, లేకపోతే రోజు మొత్తం ఏమి తినకుండా ఉండి ఏదో ఒక టైంలో ఫుల్గా లాగించేయడం, అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేయడం వల్ల మనం వెయిట్ తగ్గడం సరే, మరి 2-3 రోజులు ఏం తినకుండా ఉంటే వెయిట్ తగ్గుతామేమో, కానీ వెయిట్ తగ్గుతాం, అలాగే మన బాడీకి నీరసం వచ్చేస్తుంది, మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైతుంది, మన స్కిన్లో గ్లో అనేది పోతుంది, మనకి ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. లేదంటే ఒక రోజు మొత్తం ఏం తినకుండా సడన్గా ఒక్క పూట హెవీగా తినేసాం, బాగా ఆకలిస్తుంది, మొత్తం తిన్నామంటే మనం అస్సలు వెయిట్ తగ్గం, మన పొట్ట సైజ్ అయితే ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో మనం డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఒక ప్రిపేర్డ్గా డైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మన బాడీని మెంటల్గా, ఫిజికల్గా మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు డైట్ స్టార్ట్ చేయాలన్నమాట. సో డైట్ చేసే ముందర ఒక 1 వీక్ ముందు, లేదంటే ఒక 3-4 డేస్ ముందే మనం ఫుడ్ని తినడం కంట్రోల్ చేసుకొని కొద్దిగా తింటూ, రోజు తినే ఫుడ్ని కొద్దిగా తింటూ కొద్దిగా క్వాంటిటీ తగ్గించి మన బాడీని ప్రిపేర్ చేయాలన్నమాట. సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం డైట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, బాగానే ఉంది, మన బాడీని అయితే ప్రిపేర్ చేస్తాం, కానీ మన ఇంట్లో మన కిచెన్లో సరుకులు కూడా మనం డైట్ చేయడానికి రెడీగా ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో డైటింగ్ అంటానే కొద్దిగా మంచి ఫుడ్ తినాలి, రెగ్యులర్గా మనం తీసుకునే రైస్, మనం తీసుకునే రెగ్యులర్ ఆయిల్స్, రెగ్యులర్గా తీసుకునే షుగర్, టీ, కాఫీ అవన్నీ మానుకోవాలి. అంటే మన దగ్గర, మన ఇంట్లో, మన కిచెన్లో కొన్ని ఆల్టర్నేట్గా ఉండాలన్నమాట. ఆల్టర్నేట్గా అంటే హెల్తీ ఫుడ్ అనేది మన కిచెన్ సరుకుల్లో ఉండాలి, కాబట్టి మనం అలా కూడా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో ఈరోజైతే ఈ వీడియోలో నేను మన కిచెన్లో మనం డైట్ స్టార్ట్ చేసే ముందు మన కిచెన్లో ఉండవలసిన కొన్ని సరుకుల్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే, ఉపయోగపడితే, నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం డైట్ స్టార్ట్ చేసే ముందు మన కిచెన్లో ఉండవలసిన కొన్ని సరుకులు, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేద్దాం. డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తారు కదా. అలా డీటాక్స్ వాటర్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము, ఎక్కువగా ఏమేమి యూజ్ చేయాలంటే నిమ్మకాయలు, అందరికీ తెలిసిందే, లెమన్ జ్యూస్ తాగుతాము. ఇంకా హనీ కూడా అందరికీ తెలిసిందే, కానీ హనీ మనకు షాప్స్లో రెగ్యులర్గా దొరికేది కాకుండా మంచి ఆర్గానిక్ హనీ తెచ్చుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. సో హనీ, ఈ రెండింటితో పాటు చాలామంది జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు, సోంపు వాటర్, వాము వాటర్, ఇంకా నల్ల జీలకర్ర లేదంటే బార్లీ వాటర్ తాగుతుంటారు. ఇంకా అది లేదంటే కలోంజీ సీడ్స్, ఇంకా మన చియా సీడ్స్, సబ్జా గింజలు అంటారు కదా, సో చియా సీడ్స్, ఇంకా మిరియాల పొడి, ఇవన్నీ కలుపుకుంటూ ఉంటారు. లేదంటే కొత్తిమీర జ్యూస్ తాగుతుంటారు, పుదీనా జ్యూస్ తాగుతుంటారు, లేకపోతే మునగాకు జ్యూస్ తాగుతుంటారు కదా. సో ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. వీటన్నిటితో పాటు చాలామంది పసుపు కలుపుకుంటూ ఉంటారు, కాబట్టి పసుపు కూడా మంచిది తెచ్చుకోవాలన్నమాట. ఇంకా వీటితో పాటు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు, లేదంటే బ్లాక్ టీ తాగుతుంటారు కదా. సో ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉండాలండి. సో మార్నింగ్ డీటాక్స్ వాటర్కి లెమన్, హనీ, జీలకర్ర, సోంపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఇంకా వాము, లేదంటే సొంటి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి, ఇవన్నీ డీటాక్స్ వాటర్కి మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా అందరూ చాలామంది ఎక్సర్సైజెస్, వాకింగ్, యోగా అని చేస్తుంటారు కదా. అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వస్తాం. బ్రేక్ఫాస్ట్లో అందరిలాగా ఇడ్లీ, దోశ అందరు తిన్నట్లుగా మనం తినలేం కదా. సో డైట్ చేసే వాళ్ళు ఏమేమి పెట్టుకోవాలంటే రాగులు రెడీగా పెట్టుకోవాలి, అలాగే ఓట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఓట్స్తో దోశ వేసుకోవచ్చు, ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఓట్స్ పొంగల్ చేసుకోవచ్చు, రాగి దోశ, రాగి ఇడ్లీ అలా చేసుకోవచ్చు. కాబట్టి మనం రాగులు, ఓట్స్ రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. లేదంటే మంచి హోల్ వీట్ ఉప్మా రవ్వ కూడా, హోల్ వీట్ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వలో మామూలుగా సన్నగా ఉండే రవ్వ కాకుండా కొద్దిగా మంచిగా లావుగా ఉండే పొట్టు తీయకుండా ఉన్న
గోధుమలతో చేసిన రవ్వ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటు ఎగ్స్ కంపల్సరీ రోజు తినాలి కాబట్టి ఎగ్స్ కూడా మనం ఖచ్చితంగా రెడీగా పెట్టుకోవాలి. సో ఇవైతే మనం బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి లేదంటే పెసరట్టు కూడా వేసుకోవచ్చు కదా, పెసరట్టు వేసుకోవచ్చు కాబట్టి పెసరపప్పు రెడీగా పెట్టుకోవచ్చు. మినపట్టు కూడా వేసుకోవచ్చు అండి. మనం దోశలు కూడా వేసుకోవచ్చు, మామూలుగా రెగ్యులర్గా వేసే దోశల్లాగా చేసుకోవచ్చు. కానీ రైస్ వాడకుండా, వైట్ రైస్ వాడకుండా బ్రౌన్ రైస్ యూస్ చేశారంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ దోశలు కానీ, ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, లేకపోతే ఓట్స్ ఏమైనా చేసుకోవాలన్నా మనం ఆయిల్ యూస్ చేయాలి కదా. సో ఆ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూస్ చేసే రీఫైన్డ్ ఆయిల్ వాడకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే పప్పుల నూనె, నువ్వుల నూనె, ఇంకా ఆలివ్ ఆయిల్, ఇలా మంచి ఆయిల్స్ వాడామంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఆయిల్స్ అయితే ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, పప్పు నూనె అంటే వేరుశనగ పప్పు నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఇవన్నీ యూస్ చేయొచ్చు. ఇవి కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, మనం గానుగులో పట్టించుకున్న ఆయిల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. వీటిలో మనం సాల్ట్ యూస్ చేస్తాం కదా, ఈ సాల్ట్ విషయంకి వచ్చేసరికి మనం రెగ్యులర్గా వేసుకునే సాల్ట్ యూస్ చేయకుండా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అలా యూస్ చేసామంటే సాల్ట్ చాలా బాగుంటుంది. అది హ్యాపీగా మనం సాల్ట్ని యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. సో సాల్ట్ అయితే హిమాలయన్ పింక్ సాల్ట్ వాడండి, రాక్ సాల్ట్ అయినా సరే అదే వాడండి. లేదంటే షుగర్ కూడా బ్రౌన్ షుగర్ అయినా మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తెచ్చుకోండి. షుగర్ మామూలుగా వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ యూస్ చేశారంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ మనము బ్రేక్ఫాస్ట్కి రెడీగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో మనం తీసుకునే స్నాక్ టైం అంటారు కదా, అది టీ టైం కావచ్చు, లేకపోతే స్నాక్ టైం అంటారు కదా. సో అలా ఆ టైంలో మనం తినడానికి ఫ్రూట్స్ రెడీగా ఉంచుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉంచుకోవాలి. ఫ్రూట్స్ విషయంకి వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ని హ్యాపీగా తినొచ్చు. ఈ ఫ్రూట్ తినకూడదు, బనానా తింటే వెయిట్ పెరిగిపోతామంటారు కదా, అలా ఏముండదండి. బనానా కూడా తినొచ్చు. ఒకేసారి 2-3 తినకుండా ఒక బనానా తినొచ్చు అనమాట. సో అలా బనానా అయినా, యాపిల్ అయినా, పొమాగ్రనేట్ అయినా, వాటర్ మిలాన్, అన్ని ఫ్రూట్స్ని హ్యాపీగా తినొచ్చు అనమాట. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినేసేయచ్చు. అవి ఫ్రూట్స్ అలా రెడీగా పెట్టుకోవాలి. లేదంటే డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు ఒకటే స్కిప్ చేయొచ్చు, లేదంటే తినొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు బాదం, కిస్మిస్, వాల్నట్స్, ఇంకా డేట్స్, డ్రై అంజీరు, ఇంకా ఎండు ఖర్జూర, ఇలా ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ రెడీగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వీటితో పాటు మార్నింగ్ టైంలో మనం తినడానికి మొలకలు కూడా తినొచ్చండి. సో మొలకలు తినడానికి మనము పెసరపప్పు కానీ, అలసందలు అంటారు కదా, అలసందలు, లేకపోతే పల్లీలు, ఇంకా శనగపప్పు కూడా మంచిగా కాబూలీ శనగపప్పు అంటారు కదా, అలా అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నామంటే వాటితోటి మనం మొలకలు చేసుకొని ఆ మొలకల్ని సలాడ్స్ లాగా మొలకల్ని అలాగే తినొచ్చు, లేకపోతే సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు. అది లేదంటే మొలకల్ని పిండి చేసుకొని దోశ వేసుకోవచ్చు కదా. సో అలా మొలకలు చేసుకోవడానికి కూడా మనకి పెసరపప్పు కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ, ఇంకా అలసందలు, ఇలాగా వీటితో పాటు ఉలవలు కూడా చాలా మంచిదండి. వెయిట్ తగ్గడానికి ఉలవలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మధ్యాహ్నం టైంలో మనం ఉలవ రసం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ గ్రెయిన్స్ రెడీగా ఉండాలన్నమాట. వీటితో పాటు మధ్యాహ్నం లంచ్ విషయంకి వచ్చేసరికి మనం బ్రౌన్ రైస్ తినలేం కాబట్టి బ్రౌన్ రైస్ తెచ్చుకోవాలి. బ్రౌన్ రైస్తో పాటు మిల్లెట్స్కి వచ్చేసరికి ఇంకా కొర్రలు, అండు కొర్రలు, రాగులు, ఇంకేమున్నాయి, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, ఇలా ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే రైస్ టైంలో రైస్ ప్లేస్లో ఇవి తినొచ్చు అనమాట. సో ఇవన్నీ తెచ్చుకోవాలి. లంచ్ కోసం ఇవన్నీ రెడీగా ఉండాలి. ఇంకా ఈవినింగ్ టీ టైంకి వచ్చేసరికి గ్రీన్ టీ, లెమన్ టీ, లేదంటే టర్మరిక్ టీ అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే టీలన్నీ తయారు చేసుకుంటున్నాం కదా. ఇవన్నీ తయారు చేసుకోవడానికి మనకి ఏం కావాలి, అందులో వేసుకోవడానికి నిమ్మరసం కానీ, హనీ కానీ, గ్రీన్ టీ ప్యాకెట్ కానీ, లేకపోతే బ్లాక్ టీ తాగే వాళ్ళు బ్లాక్ టీ పౌడర్ కానీ, ఇంకా అది లేదంటే మనము టర్మరిక్ పౌడర్తో పసుపు టీ చేసుకుంటాం కదా. సో ఇమ్యూనిటీని పెంచడానికి సో మంచి పసుపు, అల్లము, ఇలా అన్నీ రెడీగా పెట్టుకోవాలి.
పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ టీ టైంకి వస్తాయి. నెక్స్ట్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి మనం చపాతీ కానీ ఏదైనా తినాలని అనుకున్నప్పుడు మామూలు చపాతీ పిండి కాకుండా హోల్ వీట్ ఫ్లోర్ తెచ్చుకోవాలన్నమాట. అది లేదంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తెచ్చుకోవాలి. అన్ని రకాల పిండిలు మనమే తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని పప్పు దినుసులు కలిపి పిండిలాగా పట్టించుకొని మనమే మర దగ్గర పట్టించుకొని చేసి చపాతీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు మనం అది లేదంటే జొన్న రొట్టె తినొచ్చండి, చాలా మంచిది. జొన్న రొట్టె అయితే అస్సలకి ఇంకా చాలా మంచిది. జొన్న రొట్టెని హ్యాపీగా తినొచ్చు. లేకపోతే ఇలా హోల్ వీట్ గ్రెయిన్స్ ఏవైనా సరే వాటితో తయారు చేసిన పిండిని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నామంటే చపాతీలాగా పుల్కాల్లాగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. వెజిటబుల్స్ విషయంకి వచ్చేసరికి కీరా, బీట్రూట్, క్యారెట్, ఇంకా క్యాబేజ్, బీన్స్, క్యాలీఫ్లవర్ వీటితో పాటు మనం రెగ్యులర్గా యూస్ చేసే అన్ని వెజిటబుల్స్ని మనం రెడీగా పెట్టుకుంటే మనం డైట్ చేసేటప్పుడు ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ని కర్రీ లాగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. వీటితో పాటు మనం పన్నీర్ తినొచ్చు, చీజ్ తినొచ్చు, ఇంకా మష్రూమ్స్ తినొచ్చు, లేకపోతే సోయా చంక్స్ తినొచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ విషయంకి వచ్చేసరికి ఎగ్స్, చికెను, ఫిష్, సీ ఫుడ్ ఏవైనా తినొచ్చు. కాబట్టి మనం ముందుగా ఇవి తినాలి అని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్నామంటే సో అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఓన్లీ డైట్ చేయడం అని చెప్పేసి అసలు ఏమి తినకుండా ఉండడం అయితే డైట్ అది మంచిదే కాదండి. సో ఇలా మనం ప్రిపేర్డ్గా తెచ్చి పెట్టుకున్నామంటే హ్యాపీగా అన్ని ఫుడ్ అనేది మనం బాడీకి తీసుకోవచ్చు, మనం హెల్తీగా ఉండొచ్చు, వెయిట్ తగ్గొచ్చు. వీటితో పాటు మనకి ఇంకా కంపల్సరీ ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు ఖచ్చితంగా పెట్టుకోండి. అవిసె గింజలు, నువ్వులు కూడా మనం హ్యాపీగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే చాలా మంచిది. సో అవిసె గింజలు, నువ్వులు కూడా తెచ్చుకోవాలి. ఇంకా వీటితో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మనం ఒక బాటిల్ తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నామంటే ప్రతిరోజు అది కూడా కొద్దిగా తీసుకున్నామంటే వెయిట్ అనేది ఈజీగా తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా యూజ్ అవుతుంది కదా. సో ఇలా మనం కొన్ని అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనకి డైట్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఓన్లీ డైట్ చేయడం అని చెప్పేసి ఏం తినకుండా ఉంటే సరిపోదు కదా. మంచి ఫుడ్ తింటూ మనం డైట్ చేస్తే మన బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో దట్ మనకి మనము వీక్ అవ్వకుండా ఉంటాం, మనకి నీరసం అనేది రాకుండా మనం స్ట్రాంగ్గా ఉంటాం, హెయిర్ ఫాల్ అనేది ఉండదు, స్కిన్ అనేది గ్లో తగ్గకుండా ఉండి మన వెయిట్ అనేది ఒక్కటి తగ్గుతుంది అన్నమాట. సో ఇదండి వీడియో. హోప్ డైట్ చేసే వాళ్ళకి తినవలసిన ఫుడ్కి కావాల్సిన సరుకులు అన్నిటినీ షేర్ చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏదైనా నేను మిస్ అయింటే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది మాత్రం కీటో డైట్ చేసే వాళ్ళకైతే ఈ ఫుడ్స్ అన్నీ అవసరం ఉండవన్నమాట. ఇందులో కొన్ని తీసేయచ్చు. కీటో డైట్ వాళ్ళకి ఇది సపరేట్ అండి. ఇది ఇంటర్మీడియట్ డైట్ చేసే వాళ్ళకి, లేకపోతే నార్మల్గా డైట్ కొద్దిగా తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, మంచిగా ఎక్సర్సైజెస్ చేయాలి, స్లోగా వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఈ ఫుడ్ అన్నీ తినొచ్చు అనమాట. సో మీరు డైట్ చేయాలి అని అనుకున్నప్పుడు అసలు ఏమీ తినకుండా ఉండడం మానేసి హెల్దీ ఫుడ్ని ఇలా మనం సరుకులన్నీ రెడీగా పెట్టుకొని హెల్దీ ఫుడ్ని తింటూ మంచి ఎక్సర్సైజెస్ చేస్తూ బాడీకి కావాల్సిన వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా మన బాడీకి ఎంత కావాలో అంత వాటర్ ఇస్తూ మంచి స్లీప్ అనేది తీసుకుంటూ నిద్ర కూడా కంపల్సరీ అండి. నిద్ర టైంని అసలు తగ్గించకుండా 6 hours అనేది నిద్రపోతూ మంచి వాటర్ తాగుతూ మంచి ఫుడ్ని తింటూ మనం వెయిట్ తగ్గామంటే మనం స్లిమ్ అవుతాం కానీ వీక్ అవ్వం అనమాట. సో దట్ మన బాడీకి ఎటువంటి నీరసం అనేది రాదు, మనకి హెయిర్ ఫాల్ ఉండదు, మన స్కిన్ గ్లో తగ్గదు, మనం స్లిమ్ అవుతాం, వెయిట్ తగ్గుతాం, ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ అనమాట. సో ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసి ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.